హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక 2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకేసారి 4 పథకాలను అయితే విడుదల చేస్తున్నారు మన తెలంగాణ ప్రజల కోసం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క 4 పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే చివరి రోజు, ఈ రోజే ఆఖరి రోజు. మీ యొక్క గ్రామాల్లో జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో, వార్డుల్లో జరుగుతున్నటువంటి వార్డు సభల్లో, బస్తీల్లో జరుగుతున్నటువంటి బస్తీ సభల్లో పాల్గొని మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే మీకు ఈ 4 పథకాలు, మొట్టమొదటిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా భూమి లేనటువంటి నిరుపేదలకు 6,000 రూపాయలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక రెండవదిగా చూసుకుంటే రైతు భరోసా ద్వారా భూమి ఉన్నటువంటి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక మూడవదిగా చూసుకుంటే ఇప్పటి వరకు రేషన్ కార్డులు లేని వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తుంది. ఇక నాలుగవదిగా చూసుకుంటే ఎవరికైతే ఇల్లు లేదో వారందరికీ కూడా ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసి 5 లక్షల రూపాయలను కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒకే రోజున 26వ తారీఖు నుండి కూడా ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పథకాలకు గతంలో దరఖాస్తు చేసుకున్నా కూడా దరఖాస్తులదారుల జాబితాలో మీ పేర్లు లేనందువల్ల మీకు ప్రత్యేకంగా మళ్ళీ కూడా మీ గ్రామాల్లో, వార్డుల్లో, బస్తీల్లో గ్రామ సభలన్నిటివి పెట్టి మీకు దరఖాస్తు చేసుకోవడానికి 21వ తారీఖు నుంచి కూడా 24వ తారీఖు వరకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాబట్టి ఈరోజు చివరి రోజు మీరు అప్లై చేసుకోవడానికి. తప్పకుండా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అప్లై చేసుకొని వారి పరిస్థితిని కూడా నేను తెలియజేస్తాను. అలాగే అప్లై చేసుకున్న వారికి సంబంధించి కూడా ఈ యొక్క 4 పథకాల గురించి మరొకసారి మనం ఈ వీడియోలో అయితే చర్చించుకుందాం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు. ఈ వీడియో కిందనే ఈ విధంగా లైక్ సింబల్ ఉంటుంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు, దయచేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. మీతో పాటు వివరాలు తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా ₹1 కూడా హెల్ప్ చేయలేదు. దయచేసి మీరు ఏదైనా నాకు సహాయం చేయాలనుకుంటే తప్పనిసరిగా ఆ వీడియోలో ఎదురుగా QR కోడ్ కనిపిస్తుంది. దయచేసి నాలాంటి వాడికి సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇందులో కొంత భాగాన్ని నాలాంటి వారి కోసం సహాయం చేయడానికి ఉపయోగిస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు ₹10 నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఊరికనే వెళ్ళిపోతున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు. తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. అలాగే సహాయం కూడా చేయాలండి. మంచి మనసుతో ఆలోచించి సహాయం చేయండి. మన వాళ్ళకు మనసే లేదు. ఎన్నో వీడియోల్లో నేను చెప్తున్నా కూడా ఎవరు హెల్ప్ చేయట్లేదు, అలాగే వీడియోలు కూడా చూడట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో ఆలోచించి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు 4 పథకాలను అయితే అమలు చేయబోతున్నారు. ఇప్పటికే ఈ యొక్క 4 పథకాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాలను గ్రామ సభల్లో ప్రదర్శించారు. ఇక గ్రామ సభల్లో అర్హుల జాబితాలో పేర్లు లేని వారందరూ కూడా మళ్ళీ కూడా అప్లై చేసుకోండి అని కూడా గ్రామ సభలు అయితే పెట్టారు. ఇక గ్రామ సభల్లో కూడా చాలామంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఇక ఈ రోజుతో గ్రామ సభలు అనేటివి ముగుస్తాయి. ఈ 24తో, అంటే 21 నుంచి 24 వరకు అప్లై చేసుకోమని తెలంగాణ ప్రభుత్వం అయితే గతంలో చెప్పింది. ఇక దాని ప్రకారమే చాలామంది అప్లై చేసుకోవడం జరిగింది. ఇక అప్లై చేసుకున్న వారందరికీ కూడా వారి అర్హతలను బట్టి ఈ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకా ఎవరైనా మీ బంధువులు కానీ, స్నేహితులు కానీ, దోస్తులు కానీ
మిగిలినటువంటి ఎవరైనా కానీ ఇంకా ఈ పథకాల గురించి తెలుసుకోకుండా ఉంటే, అంటే ఈ యొక్క దరఖాస్తులు అనేది చేసుకోకుండా ఉంటే, గతంలో ప్రజాపాలనలో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో కానీ చేసుకోకుండా ఉంటే, ఈరోజు చివరి రోజు కాబట్టి గ్రామ సభలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. ఈ వీడియోని షేర్ చేసి వైరల్ చేసి మీ బంధువులకు స్నేహితులకు కూడా తెలియజేసి వారు కూడా ఈరోజు సాయంత్రం లోపు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకునే విధంగా కూడా మీరు ప్రోత్సహించండి. ఇక ఈ రోజుతో దరఖాస్తులు ముగిస్తే మళ్ళీ కూడా ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. ఇక మొట్టమొదటిగా భూమి లేనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, భూమి లేనటువంటి కుటుంబాలు, మహిళలు కాదు ఇక్కడ కుటుంబంలో ఉన్నటువంటి మహిళకు, కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఒక్క మహిళకు మాత్రమే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా, అది కూడా కరువు పని 20 రోజులు కనుక కరువు పని చేసింటే వారికే యొక్క ఉపాధి హామీలో పనిచేసినటువంటి కుటుంబంలోని ఒక్క మహిళకు 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ కూడా వానాకాలం సీజన్లో 6,000 రూపాయలు ఇస్తారు, మొత్తం 12,000 ఇస్తారు. భూమి లేని వారికి 12,000 ఇస్తారు, భూమి ఉన్నటువంటి రైతులకు కూడా 12,000 ఇస్తారన్నమాట రైతు భరోసా ద్వారా. ఇక ప్రస్తుతానికి భూమి లేనటువంటి వారందరికీ కూడా 6,000 రూపాయలను అయితే అందిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి. మీకు ఏదైతే కరువు పని డబ్బులు పడుతూ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లకి లేదా ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి ఈ యొక్క 6,000 రూపాయలను జమ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఈ పథకం అయితే అమలు అవుతుంది. ఇక రెండోదిగా చూసుకుంటే దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా భూమి ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇప్పటికే పంట పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ఇన్ని రోజుల పాటు ఎదురు చూసినటువంటి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తుంది. 1 ఎకరం భూమి కలిగిన రైతుకు యాసంగిలో 6,000 రూపాయలు, వానాకాలంలో 6,000, మొత్తం 12,000 అయితే వస్తాయి. ఇక ఇప్పుడు యాసంగి సీజన్ కాబట్టి 6,000 రూపాయలను అయితే విడుదల చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మరొక పథకం దాదాపు 10 నుంచి 15 లక్షల మందికి లబ్ధి చేకూరబోతోంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 36 లక్షల మందికి పైగా ఈ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నదన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే అంతమంది కుటుంబ సభ్యులైతే ఈ యొక్క రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందబోతున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకున్నారు చాలామంది. ఈ యొక్క దరఖాస్తులు చేసుకున్న వారందరికీ కూడా 26వ తారీఖు నుంచి కూడా మనకు కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేపడుతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారికి ఇది ఒక సదవకాశం. మీకు అందరికీ కూడా రేషన్ కార్డులు అయితే జారీ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 మందికి ఇల్లు చొప్పున ఒక్కొక్క మహిళకు కూడా ఇంటిని మంజూరు చేస్తూ 5 లక్షల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం ఇక ఇల్లు కట్టుకోవడానికి. ఇక చాలామంది ఇల్లులు కట్టుకుంటున్నారు, 3,500 మంది ఒక్కొక్క నియోజకవర్గానికి. అటువంటి వారందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా లబ్ధిని చేకూరుస్తూ ఉంది. ఇంకా ఎవరైనా సరే ఈ 4 పథకాలకు దరఖాస్తు చేసుకునే వారుంటే సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోండి. 26వ తారీఖు నుంచి కూడా, అంటే ఈ 2 రోజుల్లో మీ అప్లికేషన్లన్నీ కూడా ఆన్లైన్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. తర్వాత మీకు ఈ పంపిణీ అనేది చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారంతా కూడా ఈ విషయాలను గమనించి దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజు చివరి రోజు దరఖాస్తు చేసుకోండి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.